అంబేద్కర్ ను అవమానపరిచింది, ఆయన ఆశయాలను తొంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టిన గౌరవించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో పార్లమెంట్లో అనేక విగ్రహాలు పెట్టి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని నిలదీశారు. విజయవాడలోని ఎన్కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా మేధావుల సదస్సు నిర్వహించారు. ఆయన మొదటిసారి ప్రధానం చేసినప్పుడు ఆయన ఇంతకుముందు పార్లమెంట్ లో సభ్యుడు కూడా నిలబడినప్పుడు కానీ నేరుగా మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఇవ్వడం, ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం, పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు పార్లమెంట్ గేట్ కళక లేకుండాలో గడపకు శిరస్సు వచ్చి మరి ఆయన నమస్కరించి ఈ యొక్క రాజ్యాంగ రూపకల్పనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించి ఈ యొక్క పార్లమెంట్ అడుగుపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి సందర్భంలో రాజీనామా చేసేసారు. ఎందుకంటే ఆయన విదేశాంగ నీతికి వ్యతిరేకించి లేదా కాశ్మీర్ లో ఈ మత సంస్థీకరణ విషయాలు మిగతా విషయాలు హిందూ కోడ్ విషయంలో వ్యతిరేకించి బయటకు వస్తే అలాంటి నాయకుడు రాస్తారు, అయ్యా అంబేద్కర్ లాంటి వ్యక్తి మంత్రివర్గంలో లేకపోతే నష్టం జరుగుతుందని ఎదురు రాస్తే ఒక వ్యక్తి బయటకు వెళ్ళడం వల్ల ప్రభుత్వాల నుంచి నష్టం లేదని చెప్పి ఆయన తీసుకొచ్చారు. 1952లో కానీ 54లో కానీ సంవత్సరం 1952లో మొదటి ఎన్నికలు జరిగితే కానీ 19 వ్యక్తులను పోటీ పెట్టించి ప్రచారం చేసి కమ్యూనిస్టులు కలిసి అలాంటి జాతీయ ప్రచారం చేసి ఓడించారు. అక్కడితో వదిలేసారా 1954లో బంగారు ఉపయోగం జరుగుతుంటే ఎవరు చేయలేదు అదే తీసుకొచ్చి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ అవమానకరంగా కూడా ఓడించే ప్రయత్నం అలాంటి ఎవరుగా చేశారు. అంటే జీవీపీ ఉన్నప్పుడు ప్రతి చోట ఆయన్ని చట్టసభలో వెళ్లకుండా పార్లమెంట్లో వెళ్లకుండా ఓడించడానికి ప్రయత్నం చేశారు. తద్వారా తన ఆయన నీరు తనకున్న వ్యతిరేక ఎక్కడ దాచుకోలేదు, దాచుకోవడానికి చేసే ప్రయత్నం చేశారు.